ఎస్ సార్, దీంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మీరేం చెప్తారు? మేము స్వాగతిస్తున్నామమ్మా. యాక్చువల్గా ధర్మేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే పేపర్ లీకేజీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారో అప్పుడే రాజీనామా చేస్తే ఇంకా గౌరవంగా ఉండేది. ఇప్పటికైనా ఏంటంటే అతను రాజీనామాతోటి విద్యార్థుల్లో ఒక స్థైర్యం పెరిగింది, మానసిక స్థైర్యం పెరిగింది. అయితే ఈ రాజీనామా ఒక్కటే కాదు, విద్యా వ్యవస్థలో ఏదైతే దేశంలో ఉన్న విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో నమ్మకం అనేది పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ జంతర్ మంతర్ ఢిల్లీలో ఏదైతే నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల మీద ఉన్న కేసుల్ని ఎత్తివేయాలి. అట్లాగే ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నీట్ ఎగ్జామ్స్ మరి లీక్ అయినందువల్ల ఆవేదనకి గురై చనిపోయిన 21 మందో 22 మందో ఉన్నారు. వాళ్ళకి కనీసం ₹1 కోటి పరిహారం ఒక్కొక్క కుటుంబానికి అందజేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్రం అది స్పష్టంగా దేశ ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సార్లు పేపర్లు లీక్ అయినాయి. అనేక సార్లు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో హయాంలో 72 తడవలు పేపర్ లీకేజ్, డిఫరెంట్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి. అసలు విద్యా వ్యవస్థ మీదే మొత్తం దేశంలో విద్యార్థులకు నమ్మకం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థ మీద మరి నమ్మకం కలిగేటట్లు ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులకు కానివ్వండి నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అభిప్రాయపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. ఈ విద్యార్థులు ఏదైతే కోరుతున్నారో డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల వెనకే ఉండి మేము పోరాటం కొనసాగిస్తామమ్మా. బాజీ గారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనాయకులు రాహుల్ గాంధీ దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ చేశారు. అసలు ఏం చూసి ఉద్యమాన్ని సపోర్ట్ చేశారంటే జెన్జీని టార్గెట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా సపోర్ట్ చేశారా? పోరాట లక్ష్యం ఎన్నికలు లేదా విజయం రాజకీయాలు కాదండి. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ భవిష్యత్ ఏదైతే ఈ దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ పరిపాలనా విధానంలో. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలి. వాళ్ళ యొక్క కుటుంబాల్లో మరి ఇట్లాంటి ఆవేదనతోటి దాన్ని తీర్చాలి. విద్యార్థులు ఆత్మవిశ్వాసం క్రియేట్ చేయాలి. ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంపొందించాలి. దానికోసం వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు నడిచింది తప్ప రాజకీయాలు చేయడం కోసం, అధికారం కోసం కాదండి. యాక్చువల్గా ఈ దేశ యువత చాలా రోజుల నుంచి నిరాశ నిస్పృహలతో కొట్టుకుమిట్టాడుతుంది. ఎందుకంటే హామీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా హామీ నెరవేర్చలేకపోయింది. అట్లాగే చదువుకున్న పిల్లలకు కూడా క్వాలిటీ నాణ్యమైన విద్య అందించడం, నిజమైన నైపుణ్యం కలిగిన పిల్లలకి అవకాశాలు క్రియేట్ చేసే విధమైన అవకాశాలని అవి లేకుండా చేయటం అనేది జరుగుతూ వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలో. కాబట్టి ఏంటంటే మేము ముందు నుంచి చెబుతుంది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందు నుంచి కూడా మేము చెబుతున్నాము, ఈ దేశ యువత చాలా నిరాశ నిస్పృహతో ఉంది. మీరు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఫెయిల్ అయిపోయారు. అట్లాగే చదువుల విషయంలో కూడా మరి పిల్లలకి చదువులు సరిగ్గా లేకుండా నైపుణ్యం ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగే విధమైన విద్యా వ్యవస్థ ఉంది. అనేక సార్లు పేపర్ లీకేజ్ అవుతుంది. ఆ అవినీతి ఏదైతే విద్యా వ్యవస్థలో తీవ్రమైన అవినీతి వేళ్ళూనుకుంది. దీన్ని నిర్మూలించ కూకటి వేళ్లతో ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలతోటి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని ఏదైతే ఈ పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్ది పటిష్టమైన వ్యవస్థని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నామమ్మా. సార్, కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నుంచి కూడా నిరసనను శాంతియుతంగానే చేస్తూ వచ్చింది. మరి మధ్యలో ఒక్కసారిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే అంశం అసలు తెరపైకి ఎందుకు వచ్చిందంటారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మధ్యలో వచ్చిన అంశం కాదమ్మా. కారణం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ఆయన మంత్రిగా ఉన్న కాలంలోనే అనేక సార్లు పేపర్ లీకేజ్లు అయినాయి. ఇది మొదటిసారి కాదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం అనేది మొదటిసారి కాదండి. గత సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది. సుమారుగా 4-5 తడవలు పేపర్ లీకేజీలు డిఫరెంట్ ఎగ్జామ్స్ ఈయన హయాంలోనే లీకేజీలు అయినాయి. అయినా కానీ ఆ శాఖకి నేతృత్వం వహిస్తున్న ఒక మంత్రి మరి ఆ శాఖలో
అతన్ని సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజీనామా చేయడం అనేది అతని నైతిక బాధ్యత. అతని నైతిక బాధ్యతను అతను గుర్తించలేదు. సాధారణంగా ఏంటంటే ఒక మంత్రి రాజీనామాతో చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు, ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుందని. ఖచ్చితంగా చాలా మార్పు వస్తుందండి. ఒక మంత్రి ఆ బాధ్యత ఏదైతే లోపాలని సరిదిద్దలేని ఒక మంత్రి, ఆ శాఖకి న్యాయం చేయలేని ఒక మంత్రి రాజీనామా చేస్తే టోటల్ ఆ శాఖలోనే ఒక రకమైన జాగ్రత్త పడతారు మిగతా అధికారులు కానివ్వండి, బాధ్యులు. అట్లాగే ఒక యాక్యురసీ పెరుగుతుంది, అట్లాగే ఆ విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఆ మంత్రి రాజీనామా చేయడం అనేది అతను నైతిక బాధ్యతగా తీసుకోవాల్సింది పోయి ఈ 27 రోజుల పాటు మరి ఆయన మన ఒక శాస్త్రవేత్త నిరాహార దీక్ష చేయటం, అట్లాగే చావు బతుకుల్లో కొట్టాడుకునే పరిస్థితుల్లో రావటం, అట్లాగే ఏంటంటే 21 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం, అట్లాగే ఏంటంటే జంతర్ మంతర్లో లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేయడం పాటు ఇలా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ప్రభుత్వం ముందే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకొని ముందే కనుక సరిదిద్ది ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది అతని నైతిక బాధ్యత. ఆ శాఖని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక స్టెప్ గా భావించవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా సాగదీసి బలవంతాన ఆయన కుర్చీ నుంచి పక్కకి ఈడ్చిపడేసే పరిస్థితిని ప్రభుత్వమే క్రియేట్ చేసుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఇది ఒక ప్రజాస్వామ్య విజయం, దేశవ్యాప్తంగా ఉన్న యువ విద్యార్థుల యొక్క విజయంగా మేము అభివర్ణిస్తున్నామమ్మా. సార్, రాజీనామా అయితే జరిగిపోయింది, మరి విద్యార్థుల భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలనుకుంటోంది విద్యార్థులకి? మేము ముందు నుంచి చెప్తున్నామా, లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో, లోపాలు ఉన్నాయి, ఆ వ్యవస్థలో ఉన్న అధికారులు పనిచేసే బాధ్యులలో అలసత్వం ఉంది, అవినీతి ఉంది, దాన్ని ముందు నిర్మూలించాలి. ఎక్కడెక్కడ లీకేజ్ అవుతున్నాయో అవన్నీ కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పరీక్షా విధానంలో కూడా మార్పులు రావాలి. పరీక్షా విధానం అంతా కూడా ఆన్లైన్ సిస్టంలో పరీక్షలు జరగాలి. అట్లాగే ఏంటంటే ఎక్కడైతే ఇప్పటి వరకు జరిగిన లోపాలని ఒకసారి సమీక్ష జరిపి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి పటిష్టమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే ఎవరైతే ఈ బాధ్యులు ఇప్పటి వరకు కూడా దాదాపు కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం ఒక్కటే కాదండి, ఇంక చాలా దీంట్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి విచారణ జరపాలి, వీటన్నిటి మీద బాధ్యుల్ని శిక్షించాలి. ఇలాంటి అవకాశాలకి తావులేని వ్యవస్థని క్రియేట్ చేయాలమ్మా. సార్, మరి ఇప్పుడు రాజీనామా అయితే జరిగిపోయింది, మరి తదుపరి కార్యాచరణ ఏముండబోతోంది? అంటే విద్యార్థులతో పాటు ఇటు కాంగ్రెస్ నిరసన అయితే ఉద్యమం అయితే కొనసాగిస్తుంది, మరి ఇంతటితో ఆ నిరసన ఆ ఉద్యమం ఎండ్ కార్డ్ పడుతుందా వాటికి? ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల యొక్క డిమాండ్లు నెరవేర్చేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండదండలుగా నిలబడుతుందమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం ఆయన రాజీనామాతోటో 30 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవటం కాదు. ఏదైతే మన విద్యార్థి లోకం ఆశిస్తుందో ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయటం, దాని పటిష్టమైన సిస్టమ్ని అడాప్ట్ చేయటం, నిర్మించటం, అట్లాగే ఏంటంటే ఏదైతే ఇప్పుడున్న జరిగిన పరిణామాల్లో విద్యార్థులు ఏదైతే కోల్పోయారో దాన్ని ఫుల్ఫిల్ చేయటం. వాళ్ళు ప్రధానంగా అడుగుతుంది విద్యార్థి లోకం ఏంటంటే కేసులు. ఏదైతే నిరసన దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిరసనలు జరిగినాయి, కేవలం ఢిల్లీలోనే కాదు, నిరసనకారుల మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు చాలా చోట్ల. వాళ్ళందరినీ కేసులు తీసేయాలా, వాళ్ళందరి మీదను ఏదైతే ఈ విద్యార్థుల మీద పెట్టిన కేసులు తీసేయాలో ఒక డిమాండ్. చనిపోయిన ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, కాంపన్సేషన్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మంచి కాంపన్సేషన్ ఇవ్వాలి. అట్లాగే ఏంటంటే ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. ఏదైతే విద్యా వ్యవస్థలో ఎగ్జామినేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు చేయబోతుంది, ఏ రకమైన పటిష్టమైన విధానాలు అమలు చేయబోతుంది, దానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసి ఆ రూట్ మ్యాప్ ఏంటో దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనికోసం పోరాటం చేస్తాం. విద్యార్థుల యొక్క నిరసన కొనసాగుతుంది. ఆ విద్యార్థులకి మేము అండదండలుగా నిలబడతాం. రైట్ బాజీ గారు, థ్యాంక్ యూ.